ఇరాన్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. వీధుల్లో గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. మార్చురీల వద్ద సంచుల్లో చుట్టిన శవాల్ని ఒకదానిపై మరొకటి పేర్చుతున్నారు. ప్రభుత్వ హత్యలు వేలల్లో ఉండటంతో చర్యలకు సిద్ధమవుతోంది అమెరికా. ఇంతకీ అమెరికా ఏం చేయబోతోంది? మేం ముస్లింలం కాదు, పర్షియన్లం, మాకు మీ పాలన వద్దు అంటున్నారు జనం. ఆందోళన చేస్తే తలలోకి బుల్లెట్ దిగుతుంది అంటోంది ప్రభుత్వం. ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన గొంతును తెగ్గొస్తున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే లెక్కలేనంత మందిని కిరాతకంగా కాల్చి చంపేశారు. దీంతో వీధులు, మార్చురీ, గోడౌన్లలో శవాలు గుట్టగా పేరుకుపోయాయి. తీవ్ర గాయాలతో వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ముఖ్య పట్టణాలు శవాల దిబ్బగా మారిపోయాయి. వీధుల్లో ఎటు చూసినా సంచుల్లో ప్యాక్ చేసిన శవాలే కనిపిస్తున్నాయి. ఆందోళనకారులపై విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ల నుదుటిపై తుపాకీ పెట్టి కాల్చి చంపారు. ఇంకొందరు నిరసనకారులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి హతమార్చారు. గుంపుగా వస్తున్న ఆందోళనకారులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. అంటే ప్రభుత్వమే తమ ప్రజలను అత్యంత కిరాతకంగా హత్య చేయిస్తోంది. ఇంతవరకు ఎంతమంది ఇరానియన్లు చనిపోయారు అంటే దానికి ఒక లెక్కాపత్రం లేదు. ప్రభుత్వం చెబుతున్న అంకెలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. 600 మందికి పైగా చనిపోయారన్నది ఇరాన్ ప్రభుత్వ అధికారిక ప్రకటన. 18 ఏళ్లలోపు వయసు గల 9 మంది సహా మొత్తం 648 మంది మరణించారని నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ చెబుతోంది. కానీ 2000 మంది వరకు చనిపోయినట్లు ఇరాన్ అధికారుల నుంచి సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు 12,000 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ చెబుతోంది. అయితే ఈ లెక్క కూడా తక్కువేనని, 25,000 మందికి పైగా చనిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్లోని ఆసుపత్రులు, మార్చురీల వద్ద నల్లని సంచుల్లో ప్యాక్ చేసిన శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన శవాలు పేర్చి ఉన్నాయి. ఇక శ్మశానాల వద్ద పెద్ద సంఖ్యలో శవాలు పోగయ్యాయి. వందల సంఖ్యలో పోగైన మృతదేహాలను ట్రక్కుల్లో శ్మశానాలకు తరలించి పూడ్చిపెడుతున్నారు. కొందరి మృతదేహాలను గుర్తించినా కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. తుపాకీ బుల్లెట్లకైన ఖర్చుని ఇచ్చి శవాన్ని తీసుకువెళ్లమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బాధిత కుటుంబాలు. 2 వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రిజా పహ్లావి పిలుపుతో గత గురువారం నుంచి ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ వెనక్కి తగ్గదు అని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్కు స్పష్టమైన ఆదేశాలందాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు, భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. AK-47 సహా వివిధ రకాల తుపాకులతో గుళ్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో అక్కడ రక్తం ఏరులై పారుతోంది. భద్రతా దళాలకు చెందిన కొంతమంది జనంలో కలిసిపోయి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉందంటున్నారు. మార్చురీల వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతదేహాలను గుట్టలుగా వేయడం వల్ల తమ వాళ్లను గుర్తించడానికి నానా తంటాలు పడుతున్నారు జనం. కొన్ని మార్చురీల దగ్గర స్క్రీన్పై మృతుల ఫోటోలను ప్లే చేస్తున్నారు. వాళ్లకు సంబంధించిన ఆనవాళ్లను ప్రదర్శిస్తున్నారు. వాటి ఆధారంగా తమ వాళ్లను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. అలాగే వీధుల్లో రోడ్డు పక్కన పేర్చిన మృతదేహాలకు గల ట్యాగ్ల ఆధారంగా తమ వాళ్లను గుర్తుపట్టడానికి యత్నిస్తున్నారు ఇంకొందరు. భద్రతా దళాలు రెచ్చిపోవడంతో చాలా మంది ఇంటి నుంచి వీధిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ప్రాణం పోయినా పర్వాలేదు, ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామంటూ వీధుల్లోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఇరాన్లోని ఇస్లామిక్ పాలకులపై చాలా కాలంగా జనంలో కోపం ఉంది. అయితే ఇప్పుడు ఆ కోపం కట్టలు తెగింది. ఇందుకీ ఆందోళనలకు ఆద్యం పోసింది ఎవరు? మేం మీ వెంట ఉన్నామంటూ భరోసా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? ఇరాన్ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ట్రంప్ ఇప్పుడేమంటున్నారు? ఇరాన్లోని ఆందోళనకారుల్ని రెచ్చగొట్టారు. మీ వెంట మేమున్నామంటూ ఉసిగొలిపారు. ముందు మీరు కదలండి, వెనక మేం వస్తామన్నారు. పెద్దన్న మాటల్ని గుడ్డిగా నమ్మారు ఇరానియన్లు. ట్రంప్ తమకు అండగా నిలబడతారని భావించారు. ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోసి స్వేచ్ఛాయుత పాలనకు ఆస్కారం కల్పిస్తారని కలలుగన్నారు. కానీ ఆ కల నెరవేరకుండానే నేలకొరుగుతున్నారు వేలాది మంది ఇరానియన్లు. ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులకు అమెరికాయే కారణం. అణుబూచిని చూపించి ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్కు మద్దతుగా బాంబులు వేసింది. అయినా ఇరాన్ ఠీవిగా నిలబడింది. అయితే ఇరాన్తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న వాళ్లను శత్రువులుగా చూస్తామని బెదిరించింది అమెరికా. దీంతో పలు దేశాలు ఇరాన్ను దూరం పెట్టాయి. ఇది క్రమేపీ ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో అక్కడి జనం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది అగ్రరాజ్యం. జనంలో పెళ్లుబుకుతున్న అగ్గిని మరింత రాజేసింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని ఎగదోశాయి పశ్చిమ దేశాలు.
ఇరాన్ను ముట్టడించమని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు ట్రంప్. దీంతో ఇరాన్లోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని దారులు టెహ్రాన్ వైపు నడిచాయి. అడ్డుకోబోయిన పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. కొందరిని కత్తులతో పొడిచి చంపారు. వీధుల్లో కార్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి చేయి దాటేలా ఉందని తెలుసుకున్న ఇరాన్ సర్కార్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆందోళనకారులను కట్టడి చేయాలని సైన్యం పోలీసులను ఆదేశించింది. తమ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదని తలుపులు మూసేసింది ఇరాన్. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను కట్ చేసింది. అయితే స్టార్లింక్ పుణ్యమా అని తలుపులు మూసినా కిటికీలు తెరుచుకున్నాయి. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇరాన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్టార్లింక్ సాయంతో ఇంటర్నెట్ సేవలు పొందడమే కాదు, తమ వద్ద గల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జనం. తమ దేశంలో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీధుల్లో ఆందోళనకారులపై పోలీసులు, భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. అలాగే వీధుల్లో కుప్పలుగా ఉన్న శవాల దృశ్యాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఇరాన్లో 40,000 నుంచి 50,000 మంది స్టార్లింక్ సేవలు పొందుతున్నారు. ఇలా అయితే లాభం లేదనుకుంది ఇరాన్. స్టార్లింక్ను దెబ్బతీసేందుకు తమ వద్ద ఉన్న అస్త్రాన్ని ప్రయోగించింది. కిల్ స్విచ్ను ఉపయోగించి స్టార్లింక్ సేవలను దెబ్బతీస్తోంది. కిల్ స్విచ్ అనేది అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థ. డిజిటల్ సేవల్లో వాడే ఫ్రీక్వెన్సీలను తొలుత జామర్ గుర్తిస్తుంది. తర్వాత ఆ ఫ్రీక్వెన్సీల్లోనే బలమైన రేడియో సిగ్నళ్లను ప్రసారం చేస్తుంది. జామర్ పంపే సిగ్నళ్లు బలంగా ఉండడం వల్ల ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు దాన్నే ఎంచుకుంటాయి. ఫలితంగా కమ్యూనికేషన్కు అంతరాయం కలుగుతుంది. ఫోన్లో సిగ్నల్ బార్స్ కనిపించవు. కిల్ స్విచ్తో శాటిలైట్ సేవల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. మనుషుల ఆరోగ్యానికి కూడా ఇది ముప్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చింది అమెరికా. మరింత సాయం చేస్తానంటూ ఇరానియన్లకు మరోసారి భరోసా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దేశభక్తులారా, మీ ఆందోళనను కొనసాగించండి. వ్యవస్థలను మీ అధీనంలోకి తీసుకోండి. ఆందోళనకారులను చంపేవాళ్ల పేర్లు, వేధించేవాళ్ల పేర్లను రాసిపెట్టుకోండి. వాళ్లంతా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నాను. ఆందోళనకారుల హత్యలు ఆగే వరకు సమావేశాలు ఉండవు. మీకు సాయం పంపుతున్నాను, అది దారిలో ఉంది అంటూ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్ట్ చేశారు ఆయన. ఇరాన్లో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో ఎవరూ చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్. తమ వద్ద కూడా మరణాలకు సంబంధించిన పక్కా లెక్కలు లేవన్నారు. కానీ మరణాలు భారీగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు ఆయన. అయితే ఎంతమంది చనిపోయారో 24 గంటల్లో తెలుసుకుంటామన్నారు. చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు ఆయన. అయితే ఇరాన్ ప్రజలకు పంపుతున్న సాయం ఏమిటి అంటే చెప్పేందుకు నిరాకరించారు. క్షమించండి, అది మీరే తెలుసుకుంటారు అంటూ సమాధానం దాటవేశారు ట్రంప్. మొత్తానికి ఇరాన్లో ఏం జరుగుతుందన్నది అమెరికా తెలుసుకుంటూనే ఉంది. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది అగ్రరాజ్యం. ఇరాన్లో నరమేధం జరుగుతోంది. భద్రతా బలగాలు జనాన్ని కిరాతకంగా కాల్చి చంపుతున్నాయి. మరి వాళ్ళను ట్రంప్ ఎలా ఆదుకుంటారు? దారిలో ఉందన్న సాయం ఏమిటి? ఇరాన్పై అమెరికా సైనిక చర్య చేపడుతుందా? ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి ఆ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతోంది? ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల ప్రదర్శనల మాట ఏమిటి? ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కానీ జనం మాత్రం తగ్గడం లేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇస్లామిక్ పాలన మాకు వద్దు అంటున్నారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్నారు జనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా విదేశీ శక్తుల కుట్రల నుంచి మా దేశాన్ని రక్షించుకుంటాం అని నినదిస్తున్నారు. ప్రభుత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు, ఇంకొందరు సమర్థిస్తున్నారు. దీంతో ఇరాన్లో ఏం జరుగుతోందనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ప్రభుత్వంపై అనుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళు కూడా పాలకులపై భయంతో ఆ పని చేస్తున్నారు. అమెరికా సహా పశ్చిమ దేశాలను విశ్వసించలేకపోవడం కూడా దీనికి మరో కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన నిరసనల్లో వేలాది మంది చనిపోగా 10,000 మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నట్లు సమాచారం. అలాగే నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీని ఉరితీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సోల్తానీకి కనీస హక్కులు కల్పించడం లేదు. ఇర్ఫాన్ సోల్తానీని ఉరితీస్తే అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ విషయంలో అమెరికా ఏం చేయాలనుకుంటోంది అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చాలని కృతనిశ్చయంతో ఉందని స్పష్టమవుతోంది. ప్రభుత్వాన్ని కూల్చుతాం సరే, పాలనా పగ్గాలు ఎవరికిద్దాం అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది అమెరికా. ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రిజా పహ్లావీతో చర్చలు జరుపుతోంది అగ్రరాజ్యం. రిజా పహ్లావీతో ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్
ఇప్పటికే రహస్యంగా సమావేశమయ్యారు. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలు, అక్కడి పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 1979కి ముందు ఇరాన్లో ఇస్లామిక్ పాలన లేదు. 1979 ఇస్లామిక్ విప్లవం వల్ల ఇరాన్ చివరి రాజు పదవీచ్యుతుడయ్యారు. ఆయన కొడుకే రిజా పహ్లావి. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి యువరాజు రిజా పహ్లావికి పాలనా పగ్గాలు అప్పగించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై వైమానిక దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఇస్లామిక్ పాలకుల్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు వేయవచ్చనే అంచనాలున్నాయి. అయితే అమెరికా దాడికి తెగబడితే గట్టిగా బదులిస్తామంటోంది ఇరాన్. మొత్తానికి ఇరాన్లో ప్రజాందోళనలు, అమెరికా జోక్యంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ వాతావరణం వేడెక్కింది.